హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనివాస. శ్రీనివాసలో బేతాళ ప్రశ్నలు పేరుతో ఒక సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. సాధారణంగా మన బుర్ర ఖాళీగా ఉండదు కదా, అది ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది కదా, ఎప్పుడు ఏదో ఒక ప్రశ్న కూడా తొలుస్తూనే ఉంటుంది. కొన్నిటికైతే నేనే సమాధానాలు వెతుక్కుంటాను, కొన్నిటికి మా వారు చెప్తారు, కొన్నిటికి ఆయన కూడా చేతులు ఎత్తేస్తారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎలాగా వీటికి సమాధానం రాబట్టడం అని. అలా నాకు అనిపించిన ప్రశ్నలు ఈ భేతాళ ప్రశ్నలు పేరుతో అడగదలిచాను. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే సరదాగా చెప్పచ్చు. మీ జవాబుల కోసం ఆసక్తిగా చూస్తూ ఉంటాను. ఇవాళ నా మొదటి బేతాళ ప్రశ్న. నేను తులసక్క పెట్టే వీడియోలు చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు, ఎందుకంటే ఆవిడ సగం సగం నిజాలు చెప్తారేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ మిగతా సగం తవ్వి నిజాలు తెలుసుకునే ప్రయత్నం మన మెదడు చేస్తే చురుకవుతుంది కదా కొద్దిగా, అందుకని ఆవిడ వీడియోలు కొద్దిగా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఈ మధ్య ఆవిడ లాపతా లేడీస్ మూవీ మీద రివ్యూ పెట్టారు. అది చాలా కాలం అయింది, కానీ నేను ఈ మధ్య చూశాను. అందులో 2 విషయాలు గురించి నేను మాట్లాడతాను. ఒకటి, లాపతా లేడీస్ చూడమని చెప్పారు. సరే, ఆ సినిమా అక్క చెప్పారు కదా చూద్దామని చెప్పి చూస్తే అందులో మొదటి 5 నిమిషాల దగ్గరే హిందువులు వివాహ సమయానికి పెట్టుకునే శుభలగ్నాల మీద జోక్ పడింది. బహుశా అక్షయ తృతీయ నాడు ఆ వివాహాలు జరిగినట్టున్నాయి సినిమాలో. తృతీయ నాడు వివాహం చేసుకుంటే పార్వతీ పరమేశ్వరులైపోతారా, ఇదిగో ఇంకో కొత్త జంట అని ఒక వెటకారపు జోక్ పడింది. అక్కడితో ఇహ చాలే ఈ సినిమా, ఇహ చూడక్కర్లేదని చెప్పి ఆపేశాను. ఇంకా రెండో విషయానికి వస్తే, రంగనాయకం గారు రచించిన జానకి విముక్తి నావెల్ని ఆడియో బుక్గా వినండి అని చెప్పి చక్కగా సలహా ఇచ్చారు ఈవిడ. అయితే ఆ ఆడియో బుక్ 3 భాగాలు కూర్చొని వినేంత తీరిక, సమయము, దానికి సబ్స్క్రిప్షన్ కట్టేంత డబ్బులు నా దగ్గర అయితే లేవు. ఇలాంటి ఫెమినిస్ట్ పుస్తకాలు వివాహానికి ముందు కిళ్ళీ నవిలినట్టు నవిలి ఊసేసాం కదా రోజుకి 2-3. అసలు నాకు అనిపించింది అప్పుడు భావజాలం ఇప్పుడు చదివితే ఎలా ఉంటుందో భావజాలం ఒకసారి నాకు నేనే పోల్చి చూసుకుందామని అనిపించింది. అందుకని చెప్పి ఇంట్లో మగపురుకికే చెప్పాను డౌన్లోడ్ చేసి ఇమ్మని. డౌన్లోడ్ చేసి అయితే ఇచ్చాడు. అది కొంచెం చదివే ప్రయత్నం చేశాను, సరదాగా ఉంటుంది. అది కొద్దిగా చదివిన తర్వాత ఆ కథ మా వారికి చెప్తుంటే మొదటి బేతాళ ప్రశ్న ఆయన నుంచే వచ్చింది, ఆ మగపురుగు నుంచే. మీలో ఎవరికైనా జవాబు తడితే దానికి కామెంట్ సెక్షన్లో చక్కగా చెప్పండి. పేరు జానకి విముక్తి, 3 భాగాలుట. రామాయణం అంత బరికిందనమాట ఈవిడ. పేరు రంగనాయకమ్మ, ఉప్పాళ రంగనాయకమ్మ అనకూడదు, ఆవిడకి కోపం వచ్చేస్తుంది. 3 భాగాలు ఏం రాసిందో చూద్దాము. ముందు మాట, జానకి విముక్తి ముఖ చిత్రాన్ని బట్టి చూస్తే ఏదో సంసారాన్ని వదిలేసి పిల్లాన్ని వేసుకుని వీధికెక్కినట్టుగానే ఉంది. స్త్రీలు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే సంసారాలు వదిలేసి రోడ్డును పడ్డావా చూద్దాము. జానకి విముక్తి కొద్దిగా పెద్దగా చేసి, చెల్లెలి సంసారం అంత సొగసుగా ఉందన్న సంగతి అంతవరకు తెలియదు సత్యనారాయణకి. మొదట్లో ఏవో కొన్ని సంగతులు విన్నాడు గాని ఇంకా ఇంతకాలానికి కూడా కోపాల, దెప్పుళ్ళ, పోట్లాటల గంట నుంచి చెప్తోంది. జానకి అన్నతో గంట నుంచి ఏడుస్తూనే ఉంది. గంట నుంచి నిర్ఘాంతపోయి వింటూనే ఉన్నాడు. గంట అంటే ఈవిడగా అంత తేలిగ్గా ఉందన్నమాట. ఇంకా అప్పుడెప్పుడో జరిగిన విషయాలేవో ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలు చెప్తోంది. వింటున్న కొద్దీ కొత్త ఉడుకుతున్నాడు కోపంతో. అత్త మామల మీద, మామగారేమయ్యాడో తెలియదు, అత్తగారి మీద చెప్తోంది, మొగుడు మీద చెప్తోంది. సత్యం తెల్లబోయి చూస్తున్నాడు, విస్తుపోయి వింటున్నాడు. 6వ పేజ్ వచ్చింది. గోంగూర పచ్చడి గురించి ఏదో చెప్తోంది, అత్తగారి మీదే చెప్తోంది. మొగుడిని తిడుతూనే ఉంది. 8వ పేజ్ వచ్చింది. ఇంకా చెప్తూనే ఉంది. అన్నగారికి పురెక్కిస్తూనే ఉంది. అదే కోపం వీళ్ళకి. సత్యం మొహం చిట్లించి ఊరుకున్నాడు. చెప్పాగా, అదే కోపం వీళ్ళకి. మా అత్తగారు సాధిస్తూ ఉంటుంది. అత్తగారి మీద చెప్తూనే ఉంది. ఏమిటి మాట్లాడవేమిటి, అసలు మా అత్తగారి మూలానే ఈ గొడవలన్నీ అన్నయ్యా, ఆవిడ లేకపోతే ఈయన మరీ అంత ఇదిగా ఉండరు అంటే వేరే కాపురం పెట్టడానికి చూస్తోంది. ఛీ అంటూ చేత్కరిస్తున్నాడు సత్యం. మహాకోపంగా చూశాడు. ఇంకా చెప్తూనే ఉంది. 10వ పేజీ కావాలొచ్చింది. సత్యం మళ్ళీ ఆశ్చర్యపడుతున్నాడు, ఎగిరి పడుతున్నాడు. వీళ్లతో సంబంధం తెగజంపులు చేసుకోవాల్సింది. అన్నగారు పురెక్కిస్తున్నాడు. వీళ్ళ దగ్గర బానిస బతుకుతున్నావా అంటున్నాడు.
ఉండండి, ఇక్కడ ఏదో మిస్ అయినట్టున్నాను. ఇక్కడ ఉండకపోతే ఎక్కడికి పోతానంది కంఠంతో అంటే ఏమన్నాడు? సత్యం మంచం మీద కూర్చున్నవాడల్లా లేచాడు, లాభం లేదు, ఇక నువ్వు ఇక్కడ ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదన్నాడు. అంటే వదిలేసి మొగుడిని వదిలేసి వచ్చేయమంటున్నాడా? ఇదేమన్నగారు, కనీసం అసలు చెల్లెలెక్కిచ్చిన పూరి గంటల కొద్ది ఎక్కిచ్చేసుకుని మొగుడిని వదిలేసే వచ్చే అంటాడా? అదేంటి బావగారితో మాట్లాడతా, మీ అత్తగారితో మాట్లాడతా, సంగతి తేలుస్తాననడా? పెద్దవాళ్ళని తీసుకురాడా? సమస్య పరిష్కారం దిశగా తీసుకువెళ్ళడా? చెల్లెల్ని వదిలేసే కాపురం వదిలేసి వచ్చే అంటాడా? ఓహో, ఇలా ఉన్నావేమిటి జానకి అన్నాడు. ఇంకా మొత్తానికి ఇక్కడ ఏదో అయినట్టుంది. సత్యం బయలుదేరాడు, ఎవరో ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాడు. ఎవరో మూర్తి ఏదో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తాడని సత్యానికి తెలుసు. కమ్యూనిస్ట్ అన్నమాట. ఆ పార్టీ ఏమిటో పనులు ఏమిటో తెలుసుకోవాలని సత్యానికి ఎప్పుడు అనిపించలేదు. మంచిది. ఇద్దరు చాలా త్వరగానే స్నేహితులయ్యారు. గంట నుంచి మూర్తికి చెప్తున్నాడు సత్యం తన చెల్లెల సంసారం గురించి. అక్కడైంది సోది, ఇక్కడ మొదలన్నమాట. చూసారా, పేరాలు ఎగరగొట్టేసినా కూడా చాట భారతం కథ భలే అర్థమైపోతుంది. అంత మహాపట్నంలో కొట్ల మీద కొనడానికి ఏమీ దొరకనే లేదా మీ అన్నకి అంటుందట. ఇంకా చెప్తూనే ఉన్నాడు. అబ్బో, 14 పేజీ వచ్చింది. ఈ డాక్టర్ ఫ్రెండ్ కూడా ఏవో కేసులు చెప్తున్నాడు. అందరూ మొగుళ్ళని వదిలేసినవి, సంసారాలు వదిలేసినవి నేనేమో. ఊరి దేవుడో, పెళ్ళికి ముందంటే ఇట్లాంటివేవో చదివేశాం కానీ ఇప్పుడు చాలా కష్టం బాబోయ్. అక్క, నువ్వు ఇది చదివి లేదా విని ప్రేక్షకుల్ని వినమని చెప్తే బాగుండేదేమో. ఒకసారి ఆలోచించుకో. అద్భుతమైన నవలని చెప్పావు, మరి ఇది చూస్తే ఇలా ఉంది. ఇంతకీ ఈ కథని ఇంతవరకు చదివి అయ్య బాబోయ్ వేడి టీ తాగాలి, లాభం లేదు. అది కూడా గాజు గ్లాసులో పుసుగు తాగాలి. సరే, ఇంతకీ చెల్లెల్ని చూడడానికి అన్నగారు ఇంటికి వస్తే అత్త మీద మొగుడి మీద పితూరీలు ముక్కు చీదుతూ తెగ చెప్పింది. సరే, విని వచ్చేసే సంసారాన్ని వదిలేసని ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళి చెల్లెల సంసారం మీద గంటల కొద్దీ ఫ్రెండ్కి చెప్పాడు. ఇంతవరకు ఇది కదా. చిత్రం ఏంటంటే, నాకు తెలిసి 2 మగపురుగులు కలిస్తే సాధారణంగా రాజకీయాల గురించి మాట్లాడుకుంటారు, లేకపోతే క్రీడలో, లేకపోతే వృత్తిపరమైన సమస్యలో మాట్లాడుకుంటారు. కానీ 80లు 90ల్లో వదినా అని సీరియల్స్ గురించి మాట్లాడుకుంటున్నట్టు గంటలు ఈ అత్తగారులు ఆడపడుచులు వీళ్ళ గురించి మాట్లాడుకోవడం ఏమిటో విచిత్రం. ఈ కథని మా ఆయనకి చెప్తే మా ఆయనకి ఆగాగన్నాడు. ఒక మగ పురుగు గురించి ఇంకో మగ పురుగుకి ఎలా చెప్తుంది? ఇది అసలు ఈ నవల రాసింది ఫెమినిస్టేనా అన్నాడు. నేనన్నాను, కాసేపు ఆలోచించి 3 భాగాలు చదివిన తర్వాత వీడు కూడా మగ పురుగే అని హీరోయిన్కి తెలుస్తుందేమో అని అనిపించింది నాకు. మీరేమంటారు? ఇదే భేతాళ ప్రశ్న, మా ఆయనకు వచ్చిన భేతాళ ప్రశ్న. అక్క, నీకోటి చెప్పాలి. పెళ్లికి ముందు నేను కూడా పెద్ద ఫెమినిస్ట్నే, తెగ చదివేశాను ఇట్లాంటి నావల్స్ అన్నీ. ఉన్నారు కదా, ఓల్గా, కుప్పిలి పద్మ, రంగనాయకమ్మ, ఇలాంటి నవలలన్నీ తెగ ఊదేశాము. కానీ ఏం చేస్తాము, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న భర్త వచ్చి తొక్కి నారదీసి మతోన్మాదిగా మార్చాడు. ఉంటా మరి, మళ్ళీ కలుస్తా, బాయ్ బాయ్. ఇంతకీ భేతాల ప్రశ్న ఇంకొకసారి. ఒక మగ పురుగు గురించి ఇంకొక మగ పురుగుకి ఎలా చెప్తుంది? ఈ నావల్ రాసింది ఫెమినిస్ట్ రచయితేనా? అదన్నమాట సంగతి.